తెలుగు చలనచిత్ర ఝరి వాణిజ్యపు ఒరవడిలో కొట్టుకుపోతున్న వేళ సంగీత నృత్య సాహిత్య సాంప్రదాయాల తీరాల వైపు మళ్లించిన స్రష్ట ద్రష్ట మన కాశీనాథుని విశ్వనాథ్. నీలి మేఘాలలో గాలి కెరటాలలో. నా ఉద్యోగ పర్వంలో జరిగిన మహత్తరమైన సంఘటనలో ఈ రికార్డింగ్ ఒకటి. నేను వాహిని స్టూడియోస్లో శబ్దగ్రాహకుడుగా అంటే రికార్డిస్ట్గా నా ఉద్యోగం ప్రారంభమైంది. ప్రస్థానం మారటానికి కారణం ఏంటంటే నేను చెప్పినట్టుగా ఆదుర్ సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వీళ్ళందరితో పనిచేయటం వల్ల వాళ్ళకి ఆల్రెడీ నా మీద కనుపడింది. ఒక భారతీయ సంస్కృతిని, ఆంధ్ర సంస్కృతిని, మన కుటుంబ సంస్కృతిని కాపాడే విధంగా ఈ విశ్వనాథ్ తయారవుతాడని ఎవ్వరు ఊహించుంటారు. బ్రతుకు కళాశాలలో అంతా నిత్య విద్యార్థులం. పండుటాకు పక్కకు తప్పుకుంటుంది, కొత్త చిగుళ్లకు చోటిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తిరిగితే సత్య శివ సుందరమైన కళ అంతరంగాన్ని వెలిగిస్తుంది. నా అసిస్టెంట్ నాకంటే పెద్ద డైరెక్టర్ అయ్యాడు అనుకో, నాకేమనిపిస్తుంది లోపల కుళ్ళిపోతున్నాను. ఏ కళకైనా రససిద్ధి సాధించాలంటే కేవలం కళ్ళకు కనిపించడానికో చెవులకు వినిపించడానికో చేయకూడదు. మనసుని కదిలించి కరిగించేలా ఉంటేనే ఆ కళకి ఒక సార్థకత. చాలా ఆనందంగా ఉంది. They are preserving all the fantastic classic works of Director Vishwanath. It is the real need of the hour for the present generation to know the works of the great director Director Vishwanath. భారతీయ సంస్కృతి సంప్రదాయాలని తెలుగు సినిమా మాధ్యమం ద్వారా మానవజాతికి ఎలా అందజేశారు అన్నది ఈ కార్యక్రమంలోనే అంతఃసూత్రంగా నేను భావిస్తాను. I had also seen Shankarabharana and I was amazed that a director had such a great concept of music. విశ్వనాథుని కంఠసీమన శంకరాభరణం చలనచిత్ర చరిత్రలో అది చిరస్మరణీయం. ఈ విశ్వనాథామృతం ప్రోగ్రాంలో అంటే మీరు మా అందరికీ ఇచ్చిన అమృతం అంటే మీ సినిమాలు. నేను కూడా ఆయన ఎంచుకుంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా లెక్క. ఎందుకు చిరంజీవికి అంత స్టేచర్లో ఉన్నవాడు ఈ నీడ్ నాట్ టేక్ ఎ రిహార్సల్. నేను చెప్పాను, నువ్వు చేసినంత కై ఇస్ ద లిమిట్. సాగర్ సంఘం సినిమా అంతా ఒక ఎత్తు అయితే పొట్టి ప్రసాద్ గారి క్యారెక్టర్ ఒక ఎత్తు. తీర్థం అన్నారమ్మా, అర్థం కాలేదమ్మా. ఒకరోజు షూటింగ్ అయిపోయి వెళ్ళిపోతుంటే ఏదో సెలవులకు వచ్చి మనోడు వెళ్ళిపోతున్నంత బాధగా ఉందమ్మా. నువ్వు వెళ్ళిపోతుంటే కాళ్ళు చేతులు గజగజ ఉంటుంది. రెండో ఎక్స్పీరియన్సే. ఆయన చాలా సీరియస్గా ఉండేవారు అప్పుడు. ఒక ట్రెండ్ స్టార్ట్ చేశాను. ఆ ట్రెండ్కి ఒక పరాకాష్ట అంటే ఒక సెమీఫైనల్స్ ఫైనల్ అని అనగానే అది నాకు దక్కిందనేటువంటి నాకు మహాసంతృప్తి ఉంది.